నెమలి పింఛం ఇంట్లో ఉంటే అపార సంపదలు. నెమలిని రక్షణ, భద్రతకు చిహ్నంగా పేర్కొంటారు. అతీంద్రియ శక్తుల నుంచి రక్షణ కల్పించడంలో మయూరం సహాయపడుతుంది. అంతేకాదు, నెమలి పింఛం వల్ల ఇంట్లోని ప్రతికూలత శక్తుల నుంచి రక్షణ ఉంటుందని పురాతన రచనల్లో పేర్కొన్నారు. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా నెమలి పింఛాన్ని గౌరవిస్తారు. దేవతలకు అధిపతి ఇంద్రుడు నెమలి సింహంపైనే ఆసీనుడై ఉంటాడు. కృష్ణుడు తన కిరీటంలోనూ నెమలి పింఛాన్ని ధరించాడు. దీపావళి రోజున నెమలి పింఛం మాదిరిగా తయారు చేసిన కాగడాలను ఉపయోగిస్తారు. నెమలి పింఛాన్ని ఎంతో పవిత్రమైనదిగాను, రక్షించేదిగాను ఆసియా వ్యాప్తంగా భావిస్తారు. అయితే 20వ శతాబ్దం తొలినాళ్లలో నెమలి పింఛం ఇంట్లో ఉంటే అరిష్టమని పశ్చిమ దేశాల్లో భావించేవారు. అయితే వివిధ మత గ్రంథాలు మాత్రం నెమలి పింఛం అదృష్టం, శ్రేయస్సుకు సంకేతమని పేర్కొన్నారు. గ్రీకు పురాణాల ప్రకారం నెమలికి హేరాతో సంబంధం ఉంది. గ్రీకు దేవత హేరా 100 కళ్లున్న ఆర్గస్ నుంచి నెమలిని రూపొందించింది. కాబట్టి నెమలి పింఛం స్వర్గానికి ఖజానా, నక్షత్రాలకు ప్రతీకలుగా పరిగణిస్తారు. హిందూ పురాణాల ప్రకారం నెమలి లక్ష్మీదేవికి ప్రతిరూపం. ఈ దేవత అదృష్టం, కరుణ, దయ, సహనాన్ని సూచిస్తుంది. అందుకే ఈ లక్షణాలన్నీ పొందడానికి నెమలి పింఛాన్ని ఉపయోగిస్తారు. బౌద్ధమతం ప్రకారం నెమలి పింఛం నిష్కపటానికి ప్రతీక. చెప్పినప్పుడు ఇవన్నీ తోక వరకు వ్యాపించుంటాయి. క్రైస్తవంలోని ఆధ్యాత్మిక బోధనల్లో పునర్జీవనం, మరణం లేకపోవడం, పునరుద్ధరణ సంబంధానికి నెమలిని చిహ్నంగా సూచిస్తారు. ముస్లిం మతం ప్రకారం అద్భుతమైన అందం నెమలి సొంతం. రాజ ఉద్యానవనాలలో ఒక చిహ్నంగా నెమలిని ఉపయోగిస్తారు.